ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసనకి మీరు రావడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే చాలామంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే చాలామంది నష్టపోయారు. డాక్టర్లు, ఇంజనీర్లు కావాల్సిన పిల్లలు ఈరోజు శవాలు అయితే వెళ్తున్నారు. ఈ ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయండి ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఎందుకంటే ఇంత అన్యాయం జరిగినా మాట్లాడలేని ప్రధానమంత్రి నిన్న ఒక ట్వీట్ చేశారు. మీరు చేయాల్సిన న్యాయం అది కాదు, తక్షణమే ఆయన విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ గారు. అలాగే ఎవరైతే మోదీ నా చావుకి కారణం మోదీ అని సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయారో విద్యార్థులు, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి. ఎందుకంటే వాళ్ళు బతికుంటే టాప్ ర్యాంకర్స్ వాళ్ళు డాక్టర్లు ఎదురో, ఇంజనీర్లు ఎదురో, అలాంటిది ఈరోజు మీ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబం ఒక డాక్టర్ని, అలాగే సమాజం కూడా ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, వాళ్ళ సేవల్ని కోల్పోయింది. కాబట్టి తక్షణమే ఆ విద్యార్థులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే మోడీ ఈ యొక్క ఘటనపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా క్యాబినెట్లో కూడా చర్చిస్తామని అన్నారు కదా, అయినాక కూడా మీరు ఇట్లా ఇన్ని ధర్నాలకి సపోర్టుగా సంఘీభావం తెలపడం ఎంతవరకు కరెక్ట్? ఆ నిరసనలు ఆపడానికే ఆయన ఒక వ్యూహం చేసిర్రు అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే ఫస్ట్ తక్షణమే ఆయనతోనే రాజీనామా చేయించండి కదా, అది ఫస్ట్ తక్షణ కర్తవ్యం అది. ఆ తర్వాత మీరు ఎన్ని చర్యలైనా తీసుకోండి. ఎందుకంటే నిరసనలు ఆపడానికి ఒక సెల్ఫీ వీడియో పెట్టడం కాదు, మీరైతే ముందుగా అయితే వాళ్ళతోన రిజైన్ చేయించండి. రిజైన్ చేయిస్తే కొంచెం నిరుద్యోగుల ఆక్రోశం అనేది తగ్గుతుంది, వాళ్ళ ఆత్మలకు కూడా కొంచెం శాంతింపజేస్తే నెక్స్ట్ స్టెప్ ఏందనేది చర్యల తర్వాత తీసుకోండి. దాదాపుగా నెల రోజుల సందే దీక్ష చేస్తున్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార దాహం. ఏం చేసినా ఏం చేస్తారులే, ఈ జంజీ బ్యాచ్ ఏం చేయలేరు అనుకున్నారు. కానీ పరిస్థితి అట్లాగా తారుమారు అవుతుంది. వాళ్ళ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళకి భయం పుట్టుకొచ్చింది. అందుకే ఆ సెల్ఫీ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం అదే. సెల్ఫీ వీడియో లేకపోతే వచ్చేది కూడా కాదు, ఇట్లా నెల రోజులు జరిగినా వచ్చేది కాదు. ప్రతిపక్షాలు ఎంటర్ అయినాయి, హీరోలు ఎంటర్ అయ్యారు, పక్క రాష్ట్రాల సీఎంలు ఎంటర్ అయ్యారు. కాబట్టి సచిన్ టెండూల్కర్ కూడా స్పందించారు. కాబట్టి చాలామంది విజయ్ గారు, ప్రకాష్ రాజ్ గారు అందరూ కూడా పిల్లలకి మద్దతుగా హీరోల నుంచి చాలామంది వచ్చిరు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కదిలేటట్టుంది, మొత్తం మా పార్టీ పడిపోయేటట్టుంది, బీజేపీకి అదేమంటారు హాని జరుగుతుంది, మా ప్రభుత్వం కూలిపోయేటట్టుంది అన్న ఒక భయంతో ఆయన సెల్ఫీ వీడియో పెట్టారు. అంటే బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో ప్రభావితం అవుతున్నారు, మాకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ నాయకులు అంటారుగా. కేంద్రంలో కాపాడుకోండి, ఫస్ట్ మీ ప్రధానమంత్రిగా మీ హోదాని కాపాడుకోండి. అది ఉండుడే డౌట్ ఉందంటే ఇంకా తెలంగాణలో ఏం చేయకుండా 2 కోట్ల ఉద్యోగాల వాటాలో తెలంగాణకు ఉద్యోగాలు ఇవ్వనోళ్ళు ఈరోజు తెలంగాణలో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిదామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ కాంగ్రెస్, బీజేపీలు 2 ప్రభుత్వాలు ఒక్కటే. మీరు అసలు ఎప్పటికీ గెలిచే అవకాశం అయితే తెలంగాణలో లేదు.